గ్రామాల నుంచి వచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని అబద్ధాలు అధికారంలోకి వచ్చి ఇవాళ మాయ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, పరిపాలన గాలిపోతేశారు. బీసీని అరెస్ట్ చేయాలి, యాదవులను అరెస్ట్ చేయాలి, గౌడాసును అరెస్ట్ చేయాలి, చిట్టుపంచీని అరెస్ట్ చేయాలి. అన్ని బీసీ వర్గాలని కూడా తోకలు కట్ చేస్తాం, తోడు తీస్తాం, తాట తీస్తాం. ఇవాళ మరి ఎన్ని రకాల ఇబ్బందులు కల్పించారో మన నాయకుడికి. ఓ పక్క బ్రేక్ ఇన్స్పెక్టర్లు పెట్టారు, ఓ పక్క పోలీసుల్ని ఇతర పోలీస్ స్టేషన్ కూడా రప్పించారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. ఏది ఏమైనా నా అన్నలో తమ్ముళ్ళు ఇలా వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కారుమూరితో మీరు, మీతో కారుమూరి కలిసి నడుస్తాం. ఏమైనా ఏ అరెస్ట్ అయినా దేనికైనా దేవుడికి తప్పించి భయపడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్ని రకాల కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో. ఇవాళ నా కొడుకు ఎంపీ ఇచ్చారని, నాకు మంత్రి ఇచ్చారని అనగ దొక్కాలని కూటమి చూస్తా ఉంది. ఏది దానికి కూడా భయపడని, ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టుకున్నా బాధపడని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నా ఇంటి మీదకి జనాన్ని పంపించాడు. నన్ను ఇక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. నీ తరం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన దోచుకుంటారని నేను అర్థమై ఇవాళ గోమాసాన్ని ఇక్కడ మూలాలు ఇక్కడే బ్రాందీ షాపులు ఇష్టాచారంగా దోచుకుంటున్నారు. మరి అలాగే పరిహార పథకంలో దోచుకుంటున్నారు. మరి క్రికెట్ బెట్టింగ్, బ్యాంకాక్లు, ఒకటి కాదు పంచాయతీల్లో దోవల మందు, ఎన్ని రకాలుగా దోపిడీ అంటే అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. ఏది చేసినా మీ బాగోగులు చూడాలనే మేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా అల్లాడిపోయారు. అన్ని అబద్ధాలు చెప్పి దుర్మార్గం చేసి ఈ రకంగా మాయ చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకు కనపడాలంటేనే ఎమ్మెల్యే పారిపోతున్నాడు. ఎమ్మెల్యే దాచుకోవటానికి టైం సరిపోతుంది. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎప్పుడన్నా మనం డబ్బులు దండుకుంటాం చూసామా? రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు దండుకుంటాం చూసామా? ఇవాళ ఎండిఓ ఆఫీస్లో డబ్బులు దండుకుంటాం చూసామా? ఇవాళ కరెంటు మీటర్లకు డబ్బులు దండుకుంటాం చూసామా? ప్రతిదీ కూడా దోపిడీ అయిపోయినాం. కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. కార్యకర్తలు చేసుకునే పనిని కూడా ఆయనే చేసుకుంటున్నాడు. ఇంకో కొత్త విషయం చెప్పనా? ఎవరో బతుకుతున్నాడు. కోడి వేస్ట్, కోళ్ళను కోసిన తర్వాత పేగులు వేస్ట్ అంతా ఒక ఆకివీడి తోలుకుంటున్నాడు ఒక మనిషి. ఆ పెంట కూడా ఇతరే తోలుకుంటున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిలబడతాను. ఇవాళ నాతో కలిసి మీరు నడిచారు, మీతో కలిసి నేను నడుస్తాను. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీసు వ్యవస్థని, ఈ ఆర్టీఓల అధికారులు అందరూ కూడా ఇప్పుడిప్పుడే మారుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి.